అందరికీ హాయ్ అండి, నా పేరు రాజీవ్. ముందుగా ఈ వీడియో క్లిప్స్ చూడండి. स्टेज पर कार्यक्रम के दौरान नाचते नाचते गिर पड़ी और चल बसी। पिछले साल पॉपुलर टीवी एक्टर सिद्धार्थ शुक्ला की डेथ हुई कार्डियक अरेस्ट से, जिसने कई लोगों को शॉक कर दिया। कनाडा सुपरस्टार पुनीत राजकुमार की भी सीरियस कार्डियक अरेस्ट से डेथ हुई जब उनको घबराहट होने लगी एक जिम सेशन के बाद। पर बहुत अजीब बात है कि एक बैंगलोर हॉस्पिटल की प्रिवेंट प्रीमेच्योर हार्ट अटैक इनिशिएटिव के वो ब्रांड एम्बेसडर थे। Have you noticed how so many young people are dying of heart attacks? I know I've spoken about this in the past and repeatedly, but there's a need to talk more about this and try and understand why heart attacks are suddenly claiming young lives. For the longest time, heart ailments were problems we associated with older people, those above the age of 60. But earlier today, a young politician died in India. She was all of 42. She died of a heart attack. A couple of months ago, it was singer KK. He was 53 years old. He died of a heart attack. Cricketer Shane Warne, 52 years old, again died of a heart attack. Young actors have died. Young athletes have died. They were all seemingly fit people. So what went wrong? 84% higher risk of cardiac-related death among males in 18 to 39 years with mRNA vaccine, creating a scare among the patients worldwide taking the mRNA-based COVID vaccine. A recent advisory has been released by the Florida Department of Health in the US recommending against the COVID-19 mRNA vaccines for males aged 18 to 39 years old. This came after a recent analysis done by the Florida Department of Health revealed that there is an 84% increase in relative incidence of cardiac-related death among males 18 to 39 years old. నీ చావు ఎలా ఉంటది అది నేను ఆలోచించాను. నా చావు ఎలా ఉంటది, ఎందుకంటే నాకు అర్థమవుతుంది నేను వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, నేను మరణించాలి, నేను దగ్గర పడుతున్నాను, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ మధ్యన ఎలాగున్నాయండి, పాట పాడుతున్నాడు చచ్చిపోయాడు. ఆ కుర్రడే పాట కట్టాడు, ఆ కుర్రడే పాట పాడాడు, ఆ కుర్రడే పాట రిలీజ్ చేశాడు, ఆ కుర్రడే మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. పడిపోయాడట, అంతే, వెంట కింద పడిపోయాడట. పడిపోగానే వీళ్ళు తీసుకెళ్లిపోయారట, హాస్పిటల్ తీసుకెళ్లేసరికి చచ్చిపోయాడండి. అంటే ఈ మధ్యనే మీరు చూస్తున్నారు లేదో, కొంతమంది సడన్ డెత్స్ మొదలయ్యాయి ఈ మధ్యన. నేను ఒక దగ్గర 10 చూశాను. ఈ వీడియో క్లిప్స్ ఎందుకు చూపించాము అంటే, ప్రపంచవ్యాప్తంగా సడన్ డెత్స్ జరుగుతున్నాయి. ఈ సడన్ డెత్స్ అంటే సడన్గా చనిపోవడం అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా జరుగుతున్నాయండి. ఆ సడన్ డెత్స్లో కూడా ఎక్కువ మంది
హార్ట్ ఫెయిల్యూర్తోనో లేకపోతే కార్డియాక్ అరెస్టో లేకపోతే కార్డియాక్ ఎరిథ్మియా అని ఇలా గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో చనిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ వీడియో క్లిప్స్ చివరిలో మాట్లాడిన వ్యక్తి పేరు జాన్సన్ విక్టర్ గారండి. ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. బాధాకరమైన విషయం ఏంటి అంటే మీలో చాలామందికి తెలుసు, ఆయన కూడా రీసెంట్గా అంటే నవంబర్ 29వ తారీఖున గుండెకు సంబంధించిన ప్రాబ్లంతోనే సడన్గా ఆయన తన ఇంట్లో ఉన్నప్పుడే చనిపోయారండి. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ క్లియర్గా ఒక విషయం చెప్పారండి. ఏంటంటే ఆయన కూడా అబ్జర్వ్ చేస్తున్నారంట, సడన్ డెత్స్ జరుగుతున్నాయి, సడన్గా చనిపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అబ్జర్వ్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా దాదాపు ఒక 10 మంది చనిపోయారు అని ఆయన ఆ వీడియోలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఈ సడన్ డెత్స్ అనేవి ఇండియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువయ్యాయి. ఇంతకుముందు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్తోనో లేకపోతే ఇతరత్రా కారణాల వలన సడన్గా చనిపోయేవారండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో జననాలు మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సినేషన్స్ జరిగిన తరువాత ఎక్కువ మంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇవ్వబోతున్నానండి. చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఏంటంటే అది మేము థంబ్నెయిల్స్లో పెట్టిన ఫొటోస్లో ఉన్నవారు కానీ ఇప్పుడు వీడియోస్లో చూపించిన వారు కానీ లేదా జాన్సన్ విక్టర్ గారు కానీ ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే చనిపోయారు అని మేము చెప్పట్లేదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇప్పటి వరకు మేము చూపించిన వ్యక్తులు కానీ ఈ మధ్య కాలంలో సడన్గా చనిపోతున్న వారందరూ కూడా ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల చనిపోయారు అని మేము చెప్పడం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా చనిపోయారనేది ఎక్కడో ఇంట్లో కూర్చున్న మేము చెప్పలేమండి. మాకు 100% తెలియదు, అది నేను చెప్తున్నాను. వాళ్ళు ఏ కారణంతో చనిపోయారనేది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కానీ లేదా పాథాలజిస్టులు కానీ దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరండి. ఎందుకంటే ఒక మనిషి చనిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో ఏ కారణమైనా కావచ్చు, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఒక్క విషయం మాత్రం అందరూ అబ్జర్వ్ చేశారండి. ఇది నేను మాత్రమే కాదు, చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు, మేధావులు అబ్జర్వ్ చేస్తున్నారు, డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, సైంటిస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మాస్ వ్యాక్సినేషన్ జరిగిన తరువాత సడన్ గా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. హార్ట్ రిలేటెడ్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో సడన్ గా చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. అలా అయితే మరి కోవిడ్ వ్యాక్సినేషన్స్ కి ఈ మరణాలకి సంబంధం ఉంది అనే ఒక అనుమానం చాలా మంది వ్యక్తం చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంకొక వీడియో క్లిప్ చూపిస్తున్నానండి. అందులో మాట్లాడుతుంది మన తెలుగు వారైన వీరమాచినేని రామకృష్ణ గారు. ఆయన ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దామండి. ఈ మధ్య కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. నిజానికి వ్యాక్సిన్లని అశాస్త్రీయంగా పరిశోధనలు చేసి సగం వండిన కూరగాయలాగా వదిలి జంతువుల మీద గిన్నె పిగ్గిల్లాగా మనుషులు మార్చారని పచ్చి నిజాలైన ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నిజాలన్నీ అందరికి తెలిసినయే. కాకపోతే మెడికల్ మాఫియాని ఎదుర్కొనే శక్తి లేక కొంచెం వాళ్ళు నోళ్ళు ముంచడం, ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు సోషల్ మీడియా కూడా కట్ అయిపోవటం, ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కూడా ఈ దుర్మార్గుల యాజమాన్యాల చేతిలో ఉండటం, ఈ మీడియా తపల, ఈ ప్రభుత్వాల వత్తాసు, ఇదంతా మనం చూసాం కదా. ఈ మధ్య ఎవరైనా మాట్లాడితే ఇంట్లోనే వాళ్ళు డాక్టర్లు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేసేవాళ్ళు. వాళ్ళకి మా హేతువాదులు దొంగ ముఠా ఉన్నారు కదా, ఈ ముఠా ఒకటి, ఈ కుక్క బిస్కెట్ల ముఠాలు ఉన్నాయి కొన్ని. సో ఈ ముఠాలన్నీ కలిపి మీదపడేవాళ్ళు. వ్యాక్సిన్ వద్దంటే ఏదో దేశద్రోహంలాగా, ఈడేదో ఈ సన్నాసి లేదో ఈ పిచ్చబాజరగాళ్ళు ఏదో కాసి పడపోసిన వాళ్ళలాగా. మొన్న 34 దేశాల నుంచి డాక్టర్ల ప్రతినిధి బృందం ఒక జూమ్ ఇది పెట్టారు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, బట్ నేను బిజీగా పార్టిసిపేట్ చేయలేకపోయాను. మరి దాని సారాంశం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం, దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించకుండానే కోవిడ్ వ్యాక్సిన్లు విడుదల, వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మందిలో ప్రతికూల ప్రభావాలు. ఇది జస్ట్ రికార్డ్ అయినవి మాత్రమే, రికార్డు కానీ దీనికంటే అనేక రెట్లు ఎక్కువ. వీరిలో 70,000 మంది పైగా మృతి, క్షేత్రస్థాయిలో సంఖ్య ఎక్కువ ఉండొచ్చిన వైద్యులు. వ్యాక్సినేషన్ నిలిపివేసి రిస్క్ తగ్గించే ప్రయత్నాలు చేపట్టాలని డిమాండ్. సో కోవిడ్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాల పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావం మెడికల్ క్రైసిస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. సో డాక్టర్స్ కోవిడ్ వ్యాక్సిన్ తెలిసిన ప్రతికూల పరిస్థితి వివరించారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిన పడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలో ఇది ఆ పేర్లు నేను చదవటం అవసరం, కానీ ఆ డేటా అంతా చూసాం. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వ్యాక్సిన్ దుష్ప్రభావం లోనయ్యారు, 1,10,00,000 మంది దొరికినాయి. 70,000 మంది వ్యాక్సినేషన్ కారణాలతో చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. చాలా ఎక్కువ ఉంటుంది, ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేసి వాటి ద్వారా తలెత్తిన దుష్ప్రభావం గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
సో కోవిడ్ వ్యాక్సినేషన్తో వైద్య సంక్షోభం ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసిస్ తలెత్తుందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లు హడావుడిగా తయారు చేసి అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి ప్రజలకు అందించారని, ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతి తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వాలు కోరింది. ఈలోగా అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి మాలిక్యులర్ సెల్యులర్ బయోలజికల్ ప్రభావాలు తేల్చాలని డిమాండ్ చేసింది. ఎవ్వడెన్ని డిమాండ్లు చేసినా ఈ తోలు మందం ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిన ఈ మందుల కంపెనీలు మానవాళ్ళని బతకనిచ్చే ప్రసక్తే లేదు. నిజంగా చూడండి, ఒక మందు రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఒక వ్యాక్సిన్ రావాలంటే కనీసం 6 సంవత్సరాలు పడితే, అరే సంవత్సరం తెచ్చారంటే. ఆయన వీడియోలో ఏం చెప్పారో చూశారు కదండి. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలలోని సైంటిస్ట్, డాక్టర్స్ దాదాపు ఒక 400 మంది అండి. మీరు దాన్ని గూగుల్ చేసుకోవచ్చు. టోబీ యంగ్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్లో ఈ విధంగా చాలా క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. అదేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలలో నుంచి ఉన్న సైంటిస్ట్, డాక్టర్స్ వాళ్ళందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల చాలామంది చనిపోతున్నారు, దానివల్ల మెడికల్ క్రైసిస్ ఏర్పడింది అని డిక్లేర్ చేశారండి. నేను డిక్లేర్ చేయలేదండి, ప్రపంచవ్యాప్తంగా 400 మంది సైంటిస్ట్, డాక్టర్స్ వాళ్ళు డిక్లేర్ చేశారండి. అది మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, గూగుల్లో కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఏం చూపించాలనుకుంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఈ మధ్య కాలంలో ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయి, అంటే అదనపు మరణాలు నమోదవుతున్నాయి. ఇలా నమోదవుతున్నాయి అని అఫీషియల్గా గవర్నమెంట్ డేటాలో ఉందండి. ఆ గవర్నమెంట్ డేటా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇలా అఫీషియల్ గవర్నమెంట్ డేటాలో అదనపు మరణాలు నమోదవడమే కాదు, అంటే ఎక్కువగా చనిపోతున్నారు అన్న విషయం నమోదవడమే కాదు, ఆ మరణాలకి కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధం ఉండే అవకాశం ఉందని ఆయా దేశాలలో పార్లమెంట్లో డిబేట్స్ జరుగుతున్నాయండి. పార్లమెంట్లో మీకు దానికి సంబంధించిన వీడియో క్లిప్, అంటే యూకే పార్లమెంట్, ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో జరుగుతున్న వీడియో క్లిప్స్ నేను మీకు చూపిస్తాను. యూకే పార్లమెంట్లో అంటే బ్రిటన్లో జరిగిన ఆ డిబేట్స్ చూపించే ముందు ప్రపంచవ్యాప్తంగా ఎక్సెస్ డెత్స్ అంటే అదనపు మరణాలు నమోదవుతున్నాయనేది అఫీషియల్ గవర్నమెంట్ డేటా అనేది నేను మీకు ముందు చూపించాలనుకుంటున్నానండి. ముందు అవి చూద్దాము. ముందు ఈ అదనపు మరణాలు, ఎక్సెస్ డెత్స్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. సహజంగా ప్రపంచంలో జనన మరణాలు అనేది చాలా కామన్ అండి. అంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇంతమంది చనిపోతారు, ఇంతమంది పుడతారు అనేది మనకు ఒక లెక్క యావరేజ్గా ఉంటుంది. గవర్నమెంట్స్ దగ్గర, ప్రభుత్వాల దగ్గర ఆ డేటా అనేది ఉంటుందండి. అలా ప్రతి రోజుకి ఉంటుంది, ప్రతి వారానికి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ యావరేజ్ డెత్స్, యావరేజ్గా చనిపోతారు కదండి, దానికంటే కూడా ఎక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. అవి ఎంత ఎక్కువగా నమోదవుతున్నాయో కూడా మనం చూద్దామండి. ఈ యావరేజ్గా చనిపోతున్న వారి సంఖ్య ఏంటంటే 2015 నుంచి 2019 వరకు యావరేజ్ తీశారండి. 2022లో ఆ యావరేజ్ కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది ఆ డేటాలో చాలా స్పష్టంగా ఉంది. Today, the 25th of October. Now, I want to look at a few things today. The main one probably is going to be the excess deaths in young people in the United States. విన్నారు కదా, యునైటెడ్ స్టేట్స్లో అంటే అమెరికాలో యంగ్ పీపుల్లో, ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి 24 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఆ యంగ్ పీపుల్లో ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయని ఈ వీడియోలో ఉన్న ఆయన చెప్పారండి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జాన్ క్యాంబెల్ అండి. ఆయన పేరు జాన్ క్యాంబెల్. ఈయన యూకేలో ఉంటారు, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా జాన్ క్యాంబెల్. దాదాపు 2.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఆయనకున్నారు. ఆయన వ్యూవర్షిప్ అనేది మిలియన్స్లో ఉంటుందండి. ఎక్కువగా వీడియోస్లో అఫీషియల్ గవర్నమెంట్ డేటా అనేది చెప్తూ ఉంటారండి, చూపిస్తూ ఉంటారండి. మళ్ళీ చెప్తున్నాను, అఫీషియల్ గవర్నమెంట్ డేటా ఆయన వీడియోస్లో చూపిస్తుంటారు. ఇప్పుడు చూపించిన క్లిప్ కూడా అఫీషియల్ గవర్నమెంట్ డేటా ప్రకారమే ఆయన చెప్పారండి. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు తప్పకుండా దాన్ని కుదిరితే చూడండి. ఇంకా ఆయన వీడియో క్లిప్లో ఏం చెప్పారో చూద్దామండి. ఆయన ఏ డేటా చూపిస్తున్నారో ఒకసారి చూద్దాం. The official data is showing a cumulative total of around about 17,000 excess deaths in 0 years to 24-year-olds in the United States. ఆయన ఏం చెప్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ అఫీషియల్ డేటాలో చాలా క్లియర్గా 17,000 ఎక్సెస్ డెత్స్ నమోదయ్యాయి, 17,000 మంది అదనంగా చనిపోయారు అన్నది నమోదైంది. ఆ ఏజ్ గ్రూప్ కూడా ఆయన చెప్పారండి, 0 to 24 years. ఆ యూట్యూబ్ వీడియో టైటిల్ కూడా అదేనండి, ఎక్సెస్ యంగ్ డెత్ యూకే అండ్ యుఎస్. కావాలంటే మీరు ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా దాన్ని చూడొచ్చు.
మేము కూడా ఆ లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నాం డిస్క్రిప్షన్ లో. ఇదే వీడియోలోని ఇంకో క్లిప్ కూడా ప్లే చేస్తున్నానండి, అది ఒక 30 సెకండ్లు ఉంటుంది, చూద్దాము అక్కడ ఏం చెప్తున్నారో. Below the line, and of course if we average these out we find that there's much more excess deaths than we would expect in the 0 to 24-year-old age range. And I just renew my requests. We really need a huge research project to find out what's going on here, and the lack of interest in this in mainstream media and by the academic and scientific and government community just astounds me. ఆయన మాట్లాడుతూ హ్యూజ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ జరగాలి, అసలు ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో తెలియాలి, ఈ ఎక్సెస్ డెత్స్ ఎందుకు నమోదవుతున్నాయి అనేది తెలుసుకోవాలి అని ఆయన చెప్తున్నారండి. ఇంకా చూద్దాం. ఆయన మాట్లాడుతూ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ బై ది అకాడమిక్ అండ్ బై సైంటిఫిక్ అండ్ గవర్నమెంట్ కమ్యూనిటీ జస్ట్ అస్టౌన్స్ మీ అంటున్నారు. అంటే ఈ విధంగా చాలా మంది చనిపోతున్నారండి. 17,000 మంది ఎక్సెస్ డెత్స్ నమోదయ్యాయి అని అంటే తక్కువ నంబర్ కాదండి. ఇలా అదనపు మరణాలు నమోదవుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పట్టించుకోవట్లేదు, అకాడమిక్ సైంటిఫిక్ గవర్నమెంట్ కమ్యూనిటీ పట్టించుకోవట్లేదు. ఇది నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఈయన చేసిన ఇంకొక వీడియోలోని క్లిప్ నేను ప్లే చేస్తానండి. ఆ వీడియో యొక్క టైటిల్ ఏంటంటే హై ఎక్సెస్ డెత్స్ ఇన్ ఆస్ట్రేలియా. దీన్ని ఆయన 16th అక్టోబర్ రోజు పబ్లిష్ చేశారండి ఆయన యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. And today we're going to be looking at the excess deaths in Australia that we don't really know that much about. We're also going to be looking at the COVID deaths, which we do know a lot about. And I'm going to give an international contextualisation. Main question in my mind is, we know there's excess deaths in quite a few countries. Is there a common cause of these excess deaths, or a common multiple of factors of these excess deaths? And why aren't more people talking about this? Because as we'll see, the numbers are distressing. ఆస్ట్రేలియాలో అదనపు మరణాలు సంభవిస్తున్నాయి. అవి ఎందుకు సంభవిస్తున్నాయో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ డేటాని మనం చూద్దామని ఆయన అంటున్నారండి. అంటే ఆ అదనపు మరణాల్లో కొన్ని మరణాలు కోవిడ్ వల్ల కూడా సంభవించాయి. అవి కోవిడ్ వల్ల జరిగాయని మనకు ఖచ్చితంగా తెలుసు. కానీ కోవిడ్ వల్ల చనిపోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా చనిపోయారనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అని ఆయన మాట్లాడుతున్నారండి. ఇలా అదనపు మరణాలు అనేవి చాలా దేశాల్లో మనం చూస్తున్నాము. మరి అదనపు మరణాలకి కామన్ ఫ్యాక్టర్ లేదా కామన్ కాజ్ ఏమైనా ఉందా అనేది మనం ఆలోచించాలి అని ఆయన అంటున్నారండి. ఆయన మాట్లాడుతూ దీస్ ఎక్సెస్ డెత్స్ ఆర్ డిస్ట్రెసింగ్ అంటున్నారండి. అంటే ఈ అదనపు మరణాలని చూస్తుంటే చాలా దుఃఖంగా ఉంది అని ఆయన అంటున్నారు. ఇదే వీడియోలోని ఇంకో క్లిప్ ప్లే చేస్తున్నానండి, చూద్దాం. Now 2022 deaths up to the 30th of June. So it's just the first half of 2022. Now obviously people die in Australia. 92,699 deaths in Australia. Okay, people die in Australia, we know this. But the point is, this is higher than the 5-year average. And it's a lot higher than the 5-year average, as it is in other countries. There was 13,524 deaths more than the historical average. 17.1% more people dying in the first half of 2022 in Australia than we would expect. And this is the same for other countries. And yet this isn't the top of the news every day. Many more people are dying than we would expect in many countries, as we've just looked at. What is going on? What is the cause of this? We need to know this, and yet barely anyone seems to be asking the question. I'm asking the question today. ఆయన మాట్లాడుతూ 2022లో జూన్ 30 వరకు అంటే మొదటి 6 నెలలు ఎంతమంది చనిపోయారో ఆయన చూపిస్తున్నారండి. మనుషులు చనిపోతారు, అది మనకు తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే ఆస్ట్రేలియాలో 2022లో మొదటి 6 నెలల్లో చనిపోయిన వారు 5-year యావరేజ్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అని అంటున్నారండి. ఈ అదనపు మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువ అంటే 13,524 మంది ఎక్కువగా చనిపోయారండి. అంటే మొదటి 6 నెలల్లో ఆస్ట్రేలియాలో ఎంతైతే కామన్ గా చనిపోతారో ఆ యావరేజ్ కంటే కూడా 13,524 మంది చనిపోయారండి. అంటే అది చిన్న నంబర్ కాదండి. 17% ఎక్సెస్ డెత్స్ అని ఆయన చెప్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 17.1% ఎక్కువ మంది చనిపోయారు అని ఆయన చెప్పారండి. వేరే దేశాల్లో కూడా ఈ విధంగానే ఉంది. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది 17% దగ్గర లేదా 15% ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయి అనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఆయన చేసిన ఇంకొక వీడియోలోని వీడియో క్లిప్ చూపిస్తానండి. ఆ వీడియో టైటిల్ ఏంటంటే
ఎక్సెస్ బేబీ డెత్స్ ఇన్వెస్టిగేషన్. ఆ వీడియో 19th October 2022 ఆయన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేశారు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మీరు దాన్ని చూడండి. ఇప్పుడు ఆ వీడియోలోని ఒక క్లిప్ ప్లే చేస్తాను, చూద్దాం. Now we've been looking at excess deaths lately. These are deaths more than we would expect based on the 5-year average. And the Scottish Government has just ordered an inquiry into a raised death rate in neonates. Now, obviously, neonates, newborns, the first days of life, it can be up to the first week. Typically, we would say neonates in the first week of life. Some people will extend that to 4 weeks, but it's basically newborn babies dying at a higher rate than expected in Scotland. Now, Scotland's only got a population of just under 5.5 million, but it does collect very good data, unlike the United States, for example, where the data can be somewhat disparate from different parts of the country. So it's good to get data from these small European countries where data is well collected. ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయి అనేది మనకి తెలుసు. స్కాట్లాండ్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేసింది. ఏంటంటే స్కాట్లాండ్ దేశంలో ఎక్సెస్ బేబీ డెత్స్ జరుగుతున్నాయి నియోనెట్స్ లో, అంటే అప్పుడే పుట్టిన వాళ్ళండి. మాక్సిమం ఒక 4 వారాల దాకా తీసుకుంటారనుకుంటా నియోనెట్స్ అంటే. వీళ్ళల్లో కూడా ఎక్సెస్ డెత్స్ జరుగుతున్నాయి. ఎందుకు ఇలాగా అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోతున్నారు, దాని మీద ఎంక్వైరీ చేయండి అని స్కాట్లాండ్ గవర్నమెంట్ అనేది ఆర్డర్ చేసిందండి. ఆయన మాట్లాడుతూ ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి, అంటే యునైటెడ్ కింగ్డమ్ కానీ ఇలా స్కాట్లాండ్ కానీ ఇలాంటి కంట్రీస్ నుంచి డేటా కలెక్ట్ చేయడం అనేది చాలా మంచిది, ఆ డేటా రిలయబుల్ గా ఉంటుంది అని ఆయన చెప్తున్నారండి. ఇప్పుడు ఆయన చేసిన ఇంకొక వీడియోలోని క్లిప్ కూడా మనం చూద్దామండి. ఆ వీడియో టైటిల్ ఎక్సెస్ డెత్స్ కంటిన్యూ. అది November 2వ తారీఖున ఆయన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేశారు. ఆ వీడియో లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, మీరు కావాలంటే చూడవచ్చు. 2nd of November. Now, this is a video I was hoping not to have to make, but the excess deaths are still going up, especially in the United Kingdom, where we're going to be looking at today. But it's not just the UK, it's quite a few other countries as well. ఆయన మాట్లాడుతూ యూకేలో ఎక్సెస్ డెత్స్ కంటిన్యూ అవుతున్నాయి, యూకేలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ ఎక్సెస్ డెత్స్ కంటిన్యూ అవుతున్నాయి అని చెప్తున్నారండి. అదే వీడియోలో ఇంకో క్లిప్ కూడా చూద్దామండి. Now, this is epidemiologist from this is Vera Raleigh, epidemiologist. The King's Fund is a big research fund in the United Kingdom. Deaths from cardiovascular disease and diabetes in particular show a significant excess. Just published in the Telegraph, which basically does seem to be one of the few UK outlets which are covering this. కార్డియోవాస్కులర్ అదేవిధంగా డయాబెటీస్ వల్ల ఎక్సెస్ డెత్స్ సిగ్నిఫికెంట్ గా, అంటే అదనపు మరణాలు అనేవి చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన చెప్తున్నారండి. ఇప్పుడు అదే వీడియోలో ఇంకొక వీడియో క్లిప్ కూడా చూద్దామండి. 23rd of March 2020 was the first lockdown in the UK, and there'd been 173 deaths per day. 197 was the 7-day average. So we actually see that the deaths now are higher than they were. Average of 1,564 at the first lockdown. Now, of course, it did go up and would have gone up higher without restrictions, but ఆయన మాట్లాడుతూ ఫస్ట్ లాక్డౌన్ అనేది 23 March 2020లో యూకేలో చేశారు. అప్పుడు నమోదైన అదనపు మరణాల కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారండి. దానికి సంబంధించిన క్లియర్ కట్ డేటా కూడా ఆయన చూపిస్తున్నారు. అదనంగా మరణాలు సంభవిస్తున్నప్పుడు అంత హడావిడి చేసిన మీడియా, గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని ఆయన క్వశ్చన్ వేయబోతున్నారండి. దానికి సంబంధించిన క్లిప్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవబోతుంది. The point I'm making here is all these lockdowns, we had this mass vaccination campaign, we had people bouncing up and down about it, politicians and medical officers and scientific officers strutting over the TV every night, and now we've actually got higher levels of deaths and no one seems to be commenting on it at all. It is utterly bizarre and inexplicable that we did so much for a certain number of deaths, now we have a high number of deaths and no one seems to be saying a thing. It really is very, very strange. ఫస్ట్ లాక్డౌన్ జరిగినప్పుడు మీడియా, గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా చాలా హడావిడి చేశారు. కానీ అప్పుడు కంటే కూడా అదనపు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నా కూడా వీళ్ళెవరూ కూడా అసలు కొంచెం కూడా మాట్లాడలేదు. ఇది చాలా బిజార్గా ఉంది, విచిత్రంగా ఉంది అని ఆయన చెప్తున్నారండి. ఇప్పుడు అదే వీడియోలోని ఇంకొక చిన్న క్లిప్ చూద్దామండి. And it's different age groups as well. It's not just young people. So if we go onto this screen again here, we can actually do this by age group.
and look at different age groups, and we see that that is the age group, that age group there is all, so excess deaths in all age group, but we actually see, albeit with a smaller scale thankfully, excess deaths in 0 to 24s, excess deaths in 25 to 49s, excess deaths in 50 to 64s, excess deaths in every age group, more than we would expect. And yet people don't seem to be talking about it. Very, very strange. చూసాం కదండి, అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువగా అదనపు మరణాలు నమోదవుతున్నాయని ఆయన చాలా క్లియర్గా డేటా చూపించారండి. ఆయన చూపించిన డేటా కూడా అఫీషియల్ గవర్నమెంట్ డేటా అండి. అది కూడా యూకే గవర్నమెంట్దండి. యూకే గవర్నమెంట్ వాళ్ళ డేటా అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది అనేది చాలామందికి తెలుసు, ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు యూరోప్లో ఉండే ప్రజలు కానీ, అమెరికాలో ఉండే ప్రజలు కానీ, వాళ్ళలో బాగా ఈ విషయాలన్నీ తెలిసిపోయాయండి. అంటే సడన్గా చనిపోతున్న వారి సంఖ్య చాలా పెరిగిపోతుంది, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. అంతేకాకుండా అఫీషియల్గా గవర్నమెంట్ డేటా కూడా ఉండడంతో ఈ విషయాలన్నీ ప్రజలందరూ చర్చించుకుంటున్నారండి. ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. చాలామంది ప్రజలు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఈ విధంగా జరిగింది అని కన్ఫర్మ్ కూడా అయిపోతున్నారండి. ఈ విధంగా ప్రజల్లో ఆల్రెడీ డిబేట్ జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూ అనేది యూకే పార్లమెంట్లోకి వెళ్ళిపోయిందండి. 5th of November. Now, today we're going to be hearing directly from committees of the European Parliament and the UK Parliament, where official questions are being asked, at least in the United Kingdom Parliament. చూసారు కదా, ఆ క్లిప్లో ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు డైరెక్ట్గా కమిటీస్ ఆఫ్ ది యూరోపియన్ పార్లమెంట్ అండ్ యూకే పార్లమెంట్ వాళ్ళు చెప్తుంది చూద్దాము అని ఆయన చెప్పారండి. ఈ వీడియో November 5న ఆయన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేశారు. ఈ వీడియో టైటిల్ వచ్చేసి వ్యాక్సిన్ డిబేట్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో క్లిప్ మీరందరూ ఖచ్చితంగా చూడాలండి. చూడండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, పార్లమెంట్లో జరుగుతున్న వ్యాక్సిన్ డిబేట్ చూసే ముందు అదే వీడియోలో ఆయన ఇంకొన్ని మాటలు చెప్పారు. ఆ వీడియో క్లిప్ కూడా ఒకసారి చూద్దాం. Now, the British Heart Foundation have actually published some data here on the cause of these deaths. So this is actually quite interesting. We see there's more deaths. So anything on this side is increased deaths. Anything on this side is reduced deaths. So what we're seeing here is more deaths from ischemic heart disease, cerebrovascular disease, other circulatory diseases, and heart failure. So these are all heart-related deaths. We're seeing slightly fewer deaths from cancer, slightly fewer deaths from acute respiratory infection and chronic lower respiratory disease. Now, of course, in times of COVID, this is not what we would expect, but we're seeing less deaths from acute respiratory infections. ఈ వీడియో క్లిప్లో ఆయన బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అని ఒక సంస్థ చేసిన సర్వే చూపించారండి. అందులో చాలా క్లియర్గా చూపిస్తున్నారు, ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్, సెరిబ్రోవాస్క్యులర్, అదర్ సర్క్యులేటరీ, హార్ట్ ఫెయిల్యూర్, వీటి వల్ల మరణాలు ఎక్కువగా సంభవించాయి ఈ మధ్య అనేది చూపించారండి. So this is completely official government data. So we are not saying anything here that's not officially recorded by the UK government. Now let's just, before we look at the UK data, let's just listen to Mr. Christian Terraz, who's concerned about the increased mortality in Europe. Raised all across Europe. The excess mortality rate in the month of July 20, according to Eurostat, in the month of July, the excess mortality rate all across European Union went up 16% more than the average of 2016 and 2019. యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలన్నిటిలో మొత్తంగా చూస్తే 16% ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయి అని చెప్తున్నారండి. యూకే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు అంటే ఇదంతా కూడా అఫీషియల్ గవర్నమెంట్ డేటాని చూపిస్తూ మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలు, చాలా దేశాలు ఉన్నాయండి అందులో, ఆ దేశాలన్నింటిలో కూడా మొత్తంగా చూస్తే 16% ఎక్సెస్ డెత్స్ నమోదయ్యాయని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు యూకే పార్లమెంట్లో జరిగిన వ్యాక్సిన్ డిబేట్ చూద్దామండి. There was a widespread claim that the vaccine stops transmission, so people should take the jab to protect other people. We were all told that, we all believed that for many months. Last month we heard from Pfizer that their vaccine was never tested to see whether it would stop transmission. And yet we had the notorious claim by Professor Chris Whitty that even though the vaccine brought no benefit to children should be vaccinated to protect wider society. Now, I'm all for thinking about society, not the individual, Sir Roger, but that
again, it feels to me a profound break with medical ethics. My query starts with this simple point. In October 2020, when the vaccine was getting ready for rollout, Kate Bingham, the head of the Vaccines Agency, said this: there's going to be no vaccination of people under 18. It's an adult-only vaccine for people over 50, focusing on health workers and care home workers and the vulnerable. Now, why was it extended to the whole population? I don't think we've ever had a completely satisfactory answer to that question. And finally, following this, we need to change the power imbalance. I am sorry on behalf of Parliament that this is the first proper debate we've had on this subject. I regret that victims and families have had to struggle so hard to get the engagement of the system. I hope the Minister will agree to meet with some of the people who are here today and other representatives of families affected by the vaccines for a proper exchange of information and ideas. And I hope that she will request that Dame June Rain of the MHRA meets with them as well, rather than, I'm afraid to say, ignoring letters for months. I've come across the findings of coroners' reports up and down the country. Those coroners have found that deaths have been caused directly by COVID-19 vaccines. And I've spoken to some of the bereaved, and indeed I spoke to the gentleman who was referred to by my honourable friend who attended our meeting on Thursday, whose wife was a journalist in Newcastle. And I've seen in my own eyes the suffering that those people are going through as bereaved or as people who are still suffering the ill effects of the adverse reactions. And I'm sorry that my honourable friend, in introducing this debate, didn't really have much to say about the people whom we know have suffered death or serious injury as a result of the vaccines. If I may say to him, I think he showed himself to be rather the victim of producer capture, and the producer in this case being the MHRA. He doesn't seem to have allowed his researches to go far further than the MHRA. Has he, for example, looked at what's been happening in Germany, where the German, they have an institute called the Paul Ehrlich Institute, and that is the German regulator responsible for vaccine safety. And on the 20th of July, they confirmed that 1 in 5,000 people were affected by a serious effect after vaccination. And that reflected also a finding that they published earlier in the year, in which they tried to raise the alert that 1 in 5,000 vaccinated people has a serious side effect, such as heart muscle inflammation. And statistically, they said every 10th person must expect a severe consequence from having a course of 3 or 4 vaccines. And the Institute uses the WHO definition of a serious adverse event, meaning one which results in hospitalization, is life-threatening or life-changing. And after a 4-dose course, the risk of a report to their system of a serious adverse effect is 1 in 1,250. Now, that is serious information coming from the regulator in another country which is highly respected for the quality of its healthcare. అఫీషియల్గా యూకే పార్లమెంట్లో జరిగిందని మీరు చూశారు. ఇదంతా నేను ఎందుకు చూపించాను అని అంటే, ఈ విషయాలన్నీ కూడా జూలై 16, 2021లోనే మేము చెప్పామండి. యూకే పార్లమెంట్లో డిబేట్ ఎప్పుడు జరుగుతుందండి? నవంబర్ 2022లో అఫీషియల్ డేటాని చూపిస్తూ యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా ఎక్సెస్ డెత్స్ నమోదవుతున్నాయి, వాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధం ఉంది అని కూడా అదే యూకే పార్లమెంట్లో చెప్పారండి. కానీ మేము జూలై 16, 2021లోనే వీడియో చేశామండి. ఆ వీడియోలో బైబిల్ని బట్టి మీరు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవద్దు, బైబిల్ ప్రకారంగా వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది కాదు అని మేము చాలా క్లియర్ కట్గా వీడియో చేశామండి. జూలై 16, 2021లో చేసిన ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, కామెంట్ సెక్షన్లో ఇస్తాం, మీరు చూడండి. అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. బైబిల్ ప్రకారంగా ఎలా చెప్పామో కూడా అందులో ఉంది. అదే కాకుండా అప్పట్లోనే సైంటిస్ట్, డాక్టర్స్ ఇచ్చిన రిఫరెన్సెస్ కూడా ఆ వీడియోలో మేము చూపించాము. మీరు ఆ వీడియోని చెక్ చేయొచ్చండి. ఇప్పుడు ఆ వీడియోలోని ఒక చిన్న క్లిప్ని ప్లే చేస్తున్నాను, మీరు చూడండి.
యెషయా గ్రంథం 47వ అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. నీ చెడుతనము నీవు ఆధారం చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. నీ చెడుతనము నువ్వు ఆధారం చేసుకొని నన్ను ఎవడు చూడట్లేదు అని అనుకున్నావు. నువ్వు ఏదైతే చేస్తున్నావో తప్పులు, నన్ను ఎవడు ఆపేవాడు లేడు, నన్ను ఎవడు చూడట్లేదు, నేను ఏదైనా చేయొచ్చు అని అనుకున్నావు. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నేనున్నాను, నన్ను నేను కాపాడుకోగలను, నేను వ్యాక్సిన్స్ ఇవ్వగలను, నేను వ్యాక్సిన్స్ ఇచ్చి నేను కాపాడుకోగలను నన్ను. నా విద్య ఏదైతే ఉందో, నా మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో, లేదా నా జ్ఞానం ఏదైతే ఉందో అది నన్ను కాపాడుతుంది అని నువ్వు అనుకున్నావు. కానీ అది నిన్ను చెరిపివేసింది అంటున్నాడండి. అది నిన్ను చెరిపివేసింది. ప్రపంచం ఒప్పుకొని తీరుతుందండి. ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ వేసుకొని వాళ్ళు తప్పు చేశారు అని ఒప్పుకునే రోజు, వాళ్ళంతటికి వాళ్ళ నోరుతో ఒప్పుకునే రోజు కూడా వస్తుంది. ఇష్టం వచ్చినట్టు వ్యాక్సిన్స్ ఇచ్చేసి తప్పు చేశామని ఒప్పుకొని తీరుతుంది. ఆ వీడియోలో మేము ఎంత క్లియర్గా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పామో మీరు చూశారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకొని మేము తప్పు చేశాము అని ప్రపంచం వాళ్ళ నోటితో ఒప్పుకునే రోజు వస్తుంది అని మేము చాలా కాన్ఫిడెంట్గా జూలై 16, 2021లోనే చెప్పామండి. అదే మీరు ఇప్పుడు 2022లో నవంబర్, డిసెంబర్లో చూస్తున్నారండి. అందుకే ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా మీ ముందు పెట్టాము. అదేవిధంగా యూకే పార్లమెంట్లో దీని గురించి డిబేట్ జరుగుతుంది. ప్రపంచ దేశాలలో ఎక్సెస్ డెత్స్ నమోదయ్యాయని ఆయన చాలా క్లియర్ కట్ గా ప్రూఫ్ చూపిస్తూ యూకే పార్లమెంట్ లో మాట్లాడడం అనేది మీరు చూసారండి. ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సింది ఉందండి. అవి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయండి. వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఏదో ఒక ఫేజ్ లో, ఏదో ఒక స్టేజ్ లో అబార్టెడ్ ఫీటల్ సెల్ లైన్స్ వాడుతున్నారు. అంటే అబార్షన్స్ చేసి అందులోంచి ఫీటస్ ని తీసుకొని దాన్ని ల్యాబొరేటరీలో పెట్టి అందులోంచి అబార్టెడ్ ఫీటల్ సెల్ లైన్స్ తయారు చేసి వాటిని వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఉపయోగిస్తున్నారు అనేది మేము ఆ వీడియోలో చెప్పామండి. అంటే ఇది ఎథికల్గా తప్పు. అసలు అబార్షన్స్ అనేది బైబిల్ ప్రకారంగా తప్పండి. అటువంటప్పుడు అబార్షన్స్ని ఖండించాల్సింది పోయి దాన్ని ఉపయోగించుకొని వ్యాక్సిన్ తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందులో ప్రశ్నించామండి. మీరు కూడా ఆలోచించండి. ఒక చెడు పని నుంచి, ఒక పాప పని నుంచి మంచి అనేది సంభవిస్తుందా? అంటే వ్యాక్సిన్ అనేది ప్రాణాలని కాపాడగలుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు కదండి. ఇలా పాపప్ పనుల నుంచి చేసిన ఈ వ్యాక్సిన్స్ అనేవి నిజంగా కాపాడగలుగుతాయా? మీరు ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా, దేవుడి ప్రకారంగా అవి పని చేయవండి. బైబిల్ ప్రకారంగా వ్యాక్సిన్ వేసుకోవడం మంచిది కాదండి. దాన్నే మేము ఆ వీడియోలో చెప్పాము. ఏమండి, ఫ్యూచర్, భవిష్యత్తు అనేది ప్రపంచంలో దేవుడికి తప్ప ఎవరికి తెలియదండి. కానీ మేము ఈ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వేసుకోవడం వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని మేము ఆనాడే చెప్పగలిగాము. ఎందుకంటే మాకు భవిష్యత్తు తెలిసి కాదండి. దేవునికి వ్యతిరేకంగా ప్రపంచం అనేది వెళ్తే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది అనే ఒక చిన్న ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ని బట్టే మేము చెప్పామండి. ఇప్పుడు నవంబర్ 2022లో ప్రపంచంలో మేధావులు కానీ, సైంటిస్ట్స్ కానీ, పార్లమెంట్లో ఉండేవాళ్ళు కానీ, ఆ యూరోపియన్ దేశ ప్రజలు కానీ, అమెరికా ప్రజలు కానీ గగ్గోలు పెడుతున్నారండి. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్లే ఈ సడన్ డెత్స్ జరుగుతున్నాయి అని చాలా మంది కన్ఫర్మ్ కూడా చేసుకుంటున్నారండి. చాలా మంది సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెప్పేవాళ్ళు ఎవరో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, సైన్స్ తెలియని వాళ్ళు కాదండి. సైంటిస్ట్ చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, చాలా మంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అదనపు మరణాలకి కారణం, ఈ ఎక్సెస్ డెత్స్ కి కారణం ఏంటి అనేది ఈ ప్రభుత్వాలు, ప్రపంచ దేశాల్లో ఉండే ప్రతి గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందండి. వాళ్లే దీనికి 100% చెప్పాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అనేవి చిన్న విషయం కాదండి. ఇలా చాలా మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి డబ్బు కావాలి, గవర్నమెంట్కి పవర్ కావాలి. వాటి మీద అత్యాశతో ప్రభుత్వాలు తప్పు చేశాయేమో, మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. చిన్న చిన్న వాళ్ళు కూడా చనిపోతున్నారండి. 20 ఏళ్ల వయసు వాళ్ళు చనిపోతున్నారు, 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, 50 సంవత్సరాల్లో ఉండే వాళ్ళు చనిపోతున్నారు. అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఎక్సెస్ డెత్స్ అనేవి నమోదవుతున్నాయి. ఈ అదనపు మరణాలు కూడా దాదాపు 15% నుంచి 17% వరకు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా చాలా వీడియో క్లిప్స్ నా దగ్గర ఉన్నాయండి. అవన్నీ కూడా చూపించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ, కామెంట్ సెక్షన్ లో కానీ ఇస్తానండి. మీరు తప్పకుండా చూడండి. అందులో ఇంకా చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారండి. డిబేట్ అంటే చాలా ఉంటుంది. ఆ ఒక్కరోజే కాదండి ఆ డిబేట్ జరిగింది, ఇంకా కొన్ని రోజులు అక్కడ డిబేట్ జరిగింది. ఇంకా చాలా మంది ఆ డిబేట్ లో పాల్గొన్నారు. జాన్ క్యాంబెల్ ఆయన యూట్యూబ్ ఛానల్లోనే ఈ వీడియో కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పబోయేది. దాని టైటిల్ ఏంటంటే యూకే పార్లమెంట్ వ్యాక్సిన్ డిబేట్. అది 9th నవంబర్న పబ్లిష్ అయిందండి. అందులో కూడా మీరు యూకే పార్లమెంట్ లో జరిగిన వ్యాక్సిన్ డిబేట్ ని చూడవచ్చు. ఇంకొక వీడియో కూడా ఉందండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఇస్తున్నాను. ఆ వీడియో టైటిల్ పేరు వ్యాక్సిన్ డేంజర్స్ డిబేట్. అది వచ్చేసి నవంబర్ 11, 2022లో జాన్ క్యాంబెల్ అనే యూట్యూబ్ ఛానల్లోనే పబ్లిష్ అయిందండి. అందులో కూడా యూకే పార్లమెంట్ లో జరిగిన
డిబేట్ అనేది ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక 20 సెకండ్లు ఉన్న వీడియో క్లిప్ చిన్నది చూపిస్తానండి, అది కూడా చూడండి. హంగరీ పార్లమెంట్ లో జరిగిన ఆ వీడియో క్లిప్ నేను చూపిస్తున్నానండి, చూడండి. Thank you for the floor, Mr. President. Honorable National Assembly, in January this year, something happened that has not happened for decades. The birth rate fell by 20% compared to the same period last year. Csaba Gétort, researcher at the KRTK Institute of Economics, points out that this drastic decline came just 9 months after the COVID mass vaccinations began in Hungary. విన్నారు కదండి, హంగరీ పార్లమెంట్ లో ఏం చెప్తున్నారంటే వాళ్ళ దేశంలో కోవిడ్ మాస్ వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత 9 నెలలకి 20% బర్త్ రేట్ పడిపోయింది అని చాలా స్పష్టంగా ఆమె చెప్పారండి. ఇందాక మనము స్కాట్లాండ్ గవర్నమెంట్ అనేది ఒక ఎంక్వైరీ పెట్టిందని కూడా చూసాము. అదేంటంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో అదనపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, దీని మీద ఎంక్వైరీ జరగాలని స్కాట్లాండ్ గవర్నమెంట్ లో జరిగిందండి. ఏమండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి వ్యాక్సిన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని జూలై 16, 2021లో మేము చేసిన ఆ వీడియోలోనే ప్రశ్నించాం. ఒకసారి చూడండి. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వేసుకోమని చెప్తున్నారండి. దేర్ ఈజ్ నో డేటా ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేకింగ్ కోవిడ్ వ్యాక్సిన్స్. వాళ్ళకు కూడా సరైనటువంటి డేటా లేదు. వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చు అని ఎలా చెప్తారండి? 9 నెలలు అయిపోతే కదండి తెలుస్తుంది. 9 నెలలు అయిపోయిన తర్వాత బిడ్డ పుట్టాక కదా తెలుస్తుంది దాని మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందో, ఆ బిడ్డ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందో, ఆ వ్యాక్సిన్ వల్ల ఎలా తెలుస్తుంది మనకి. ఇప్పుడు లేటెస్ట్గా కదండి ఈ ట్రయల్స్ అన్ని చేశారు. కోవాక్సిన్ అయితే phase 3 ట్రయల్స్ మొన్నే రిలీజ్ చేశారు జూలైలో. అసలు వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ మీద చేశారా? చూసారు కదండి, వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత 9 నెలల తర్వాత ఏమవుతుందో ఆ డేటా లేదని నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు మీరు హంగరీ పార్లమెంట్ లో జరిగిన ఒక వీడియో క్లిప్ చూశారు. Thank you for the floor, Mr. President. Honorable National Assembly, in January this year, something happened that has not happened for decades. The birth rate fell by 20% compared to the same period last year. Csaba Gétort, researcher at the KRTK Institute of Economics, points out that this drastic decline came just 9 months after the COVID mass vaccinations began in Hungary. అందులో చాలా స్పష్టంగా ఆమె చెప్పారండి, వాళ్ళ దేశంలో కోవిడ్ మాస్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా 9 నెలలకి బర్త్ రేట్ 20% పడిపోయిందంటాం. ఏమండి, ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరోప్ లో ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా చర్చలో ఉన్నాయండి. జాన్ క్యాంబెల్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో December 4న అంటే చాలా రీసెంట్ గా ఒక వీడియో పెట్టారండి. ఆ వీడియో టైటిల్ పేరు జర్మన్ ఫోటోగ్రాఫ్స్. కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత 28 డేస్ లో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళని పోస్ట్ మార్టం చేశారు. వాళ్ళ హార్ట్స్ ని పరిశీలిస్తే వాళ్ళ హార్ట్స్ లోని మయోకార్డియంలో లింఫోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, అవి అక్కడ ఉండకూడదు అని ఆయన చెప్తున్నారండి. ఏమండి, ఈ వీడియోలో ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను, మీరు చూడండి. ఈ మయోకార్డైటిస్ అనేవి సంభవిస్తున్నాయి, హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోతుంది, అది ఎలాగైతే పనిచేయాలో అలా పని చేయకుండా సడన్ గా ఆగిపోతుంది, ఆ విధంగా కొద్దిమంది చనిపోతున్నారు అని ఆయన చెప్పారండి. ఆఖరిగా నేను మీకు ఒక వచనం చూపించాలనుకుంటున్నానండి. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 31వ వచనం. అందులో రోగికే గాని ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. అంటే రోగం వచ్చిన తర్వాత వైద్యుడు అవసరం ఉంది, వైద్యుడు అవసరం లేదని నేను చెప్పట్లేదండి. కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు, ఆరోగ్యం గలవాడికి ఈ వ్యాక్సిన్లు ఈ మందులు ముందే అవసరం లేదు అనేది దాని ఉద్దేశం. ఈ వీడియోని ముగిస్తూ నేను ఒక విషయాన్ని చెప్పదలిచానండి. ప్రపంచం అనేది దేవుడి మాట వినకపోవడమే కాకుండా, అంటే నిజమైన దేవుని మాట వినకపోవడమే కాకుండా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని యూజ్ చేసి తయారు చేసిన ఈ వ్యాక్సిన్ల వల్ల ప్రపంచం నష్టపోతుంది అని మేము బైబిల్ ప్రకారంగా చాలా క్లియర్గా చెప్పామండి. అవే పరిణామాలు ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుగుతున్నాయని నేను నమ్ముతున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఏం చెప్పాడో ఆయన మార్గంలో నడిస్తే మనకి ప్రపంచం మొత్తానికి మంచిదని ఇంకొకసారి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నానండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియోలో చాలా ప్రూఫ్స్ చూపించాము అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.